అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరస గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు ఉగాది కదా, ఏమేమి చేశానో చూపిస్తాను. ఇంకా పప్పు ఉడకబెట్టినాను, చల్లారబెట్టినాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బెల్లాన్ని భక్షాలు చేసుకోవాలి కదా ముందు. మన తెలంగాణ సాంప్రదాయం పచ్చడిని భక్షాలు కదా. సో బెల్లాన్ని గరగబెడుతున్నాను అనమాట. బెల్లాన్ని గరగబెట్టినాక ఇంకా ఇదేమో పక్కకి ఎల్లమ్మని చేస్తున్నాను అనమాట. ఆ పప్పులో ఉడకబెట్టిన వాటర్తో నేను టమాటా చారు చేస్తున్నాను. అటు అది అవుతుందన్నమాట. ఇంకా ఈ బెల్లము కరగడానికి వచ్చేసింది. ఇక ఇక్కడేమో పచ్చడి చేయడానికని బెల్లము అవన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. బెల్లము అంతా తరిగి పెట్టేసిన అనమాట. ఇంకా బెల్లముని, చింతపండు రసము, వేప పువ్వు, మామిడికాయ పిక్కలు అంటున్నాను. సో సాల్ట్ని, మిరియాల పొడి, మామిడికాయ ముక్కలు అనమాట. సో ఇదేమో పప్పు చల్లారబెడుతున్నాను అనమాట. సో పప్పు ఎట్లా ఉడకబెడతానంటే ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 3 విజిల్ ఇస్తే ఇట్లా పొడి పొడిగా ఉడుకుద్ది. తర్వాత చల్లారినాక మిక్సీ పడతాను. ఇంకా ఇదేమో మామిడాకులు కింద దర్వాజలో కూర్చోడానికి అనమాట. పైన అయితే కూర్చేసినాను. ఇంకా కిందకి వెళ్ళి కూర్చోాలి. ఈ లోపు మా సోని ఏం చేస్తుందంటే దేవుడి రూమ్లో కూర్చొని మెల్లగా పటాలన్నీ కడిగి సో బుట్లు అవి పెట్టేస్తుంది అనమాట. సో పక్కకి తను ఇంకా ప్లేస్ లేదనమాట. అటు కాళ్ళు అటు పక్కకు పెట్టింది అనుకోవద్దు. సో అట్లా ప్లేస్ లేదు, చిన్నగా ఉంటుంది కదా. ఇంకా అన్ని విగ్రహాలు అవన్నీ మొత్తము క్లీన్ చేస్తుంది అనమాట. ఈరోజు మేము ఉగాది రోజు మేము ఎల్లమ్మని చేసుకుంటాం అనమాట ఎప్పుడు కానీ మేము. ఇంకా సో ఈ పప్పు మిక్సీ పట్టినాను, ఇట్లా పొడి పొడిగా అయిందనమాట. సో తర్వాత అదంతా అందులో వేసి కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఉగాది కుండను రెడీ చేసిన అనమాట. పసుపు రుద్ది స్వస్తికి పెట్టుకున్నాను. ఇంకా పూజ రూమ్లో అన్నీ సర్దేసి ఇంకా దీపాలు వెలిగించుకున్నాను అనమాట. మా రాజు వచ్చాక పచ్చడి చేస్తాడు అని చెప్పేసి అంతా రెడీ చేసి పెట్టినామన్నమాట. ఇంకా అన్నీ కట్ చేసేవి. భద్రకాళి అమ్మవారు ఎట్లా చూస్తుంది చూడండి. ఇంకా ఆ కుండ ఎందుకంత పెద్దది తెచ్చిన అనమాట కన్నయ్య చూడండి. సో తర్వాత మనము పూల కుండలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెద్దది తీసుకొచ్చినాం అనమాట. రంజాన్ లాగా. అంతకుముందు చిన్నది తీసుకొచ్చేది, ఈసారి కొంచెం పెద్దది తీసుకొచ్చుకున్నాము. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా ఎల్లమ్మకు కూడా పెట్టేసినాను అనమాట. సో కబోర్డ్లో పెడతాను. ఇంకా ఎల్లమ్మకు పెట్టేసినాను. సో అప్పటికి 3 అయింది దగ్గర నాకు పనంతా అయ్యేసరికి. సో కింద కడపలన్నీ కడుక్కొని మామిడాకులు గుచ్చేసి సో ముగ్గురము తంటాలు పడితే అప్పటికి 3 అయిందనమాట. అన్నీ చేసేసరికి ఇంకా భక్షాలు చేసి అవన్నీ చేసేసరికి ఇంకా ఒక పొద్దు విడిపించుకొని సో అది అయిపోయింది. అయిపోయినాక సాయంత్రం మాకు భక్షాలు చేయడం ఇంకేమీ తీయలేదన్నమాట. ఫాస్ట్గా చేసుకుంటూ పోయినాం కదా. భక్షాలు చేసుకున్నాం, దేవుడికి పెట్టేసాం. సాయంత్రం వీళ్ళు ఏం చేసిందంటే దేవుడికి పెట్టేసి ఉప్పలమ్మ దగ్గర, పెద్ద దేవుడి దగ్గర ఇట్లా అందరికీ పెట్టేస్తాం అనమాట. ఫొటోస్ దగ్గర, సో దేవుడి దగ్గర, ఎల్లమ్మ దగ్గర కూడా. అందుకే ఉగాది రోజు పచ్చడిని భక్షాలు కూడా మొక్కుతాం అనమాట మేము ఎల్లమ్మకు. అందుకే ఉగాది రోజు ఉంటారు అనమాట. ఇంకా ఇక్కడేమో సాయంత్రం వీళ్ళు ఏం చేస్తున్నాడు హరీసును. సో ఇక అయిపోతుంది కదా, రంజాన్ దగ్గరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు తెచ్చేసుకున్నారు. అదిని కీర్ తెచ్చుకున్నారు, కూర్చొని తింటున్నారనమాట. తలా కొంచెం తింటారు. ఇంకా ఒక డబ్బా తెప్పించుకున్నారు. ఇంకా మల్ల మొగ్గలేమో మా టీటు వాళ్ళ నాన్నమ్మ ఇంటి వెళ్ళి పొద్దుట అక్కడ నుంచి మల్ల మొగ్గలు పట్టుకొచ్చేసిండు. ఇంకా పంచుకుంటాను అనమాట, ఒక బాక్స్ తెచ్చేసుకొని. సో చిన్న వ్లాగ్ అనమాట అంతే. ఇంకా పెద్దగా ఏమీ తీయలేదు. అదంతా చేయడము అవన్నీ చూపించడం అవన్నీ చేయలేదన్నమాట. ఫాస్ట్గా అయిపోయింది. సో భక్షాలు మాత్రం ఇట్లా నేను పెద్దగా చేస్తారనమాట. సో ఇట్లా వచ్చినాయి మన భక్షాలు. సో ఇదండి వ్లాగ్. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజరస గారు. మా ఓరియాకి వాళ్ళ వామిటింగ్స్ అయినాయి, బాగా ఏం తినలేదు. సో అది ఎట్లా చూస్తుంది, బిస్కెట్స్ పెట్టినా తినలేదు, పెరగన్నం పెట్టినా ఏం తినలేదు. సో ఇదండి. థ్యాంక్ యూ. ఉంటాను. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ జ్యోతి.